2021లో వచ్చినటువంటి 'పుష్ప 1' నీ యవ్వ తగ్గేదేలే అంటూ ఇటు సౌత్‌లోను, అటు నార్త్‌లోను ఒక సెన్సేషన్‌గా మారింది. ఇప్పుడు 2024 డిసెంబర్ 5న 'పుష్ప 2 ది రూల్' అంటూ ప్రేక్షకుల ముందుకి మరోసారి రాబోతున్నారు అల్లు అర్జున్. మరి 'పుష్ప 2' మానియా అయితే ప్రస్తుతానికి అటు సౌత్‌లో, ఇటు నార్త్‌లో చాలా బజ్‌ని క్రియేట్ చేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. మరి మూవీకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఒక రకమైనటువంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియా వేదికగా. ఇక తాజాగా 'పుష్ప 2' మూవీకి సంబంధించినటువంటి టికెట్ కాస్ట్‌లు కూడా ఇప్పుడు ఒక బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి మూవీకి సంబంధించి. మరి ఆ టికెట్ల కాస్ట్ ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రాలోను ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి అంటే అఫీషియల్‌గా అనౌన్స్ అయినటువంటి ఆ టికెట్ల కాస్ట్ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి చూద్దాం. ముందుగా తెలంగాణలో ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే అంటే డిసెంబర్ 4వ తారీఖు 9:30కి ప్రీమియర్ షో వేయబోతున్నారు 'పుష్ప 2' మూవీని. సో మరి ప్రీమియర్ షో యొక్క తెలంగాణ కాస్ట్ చూసుకుంటే రూ. 1121 ఉంది. అంటే తెలంగాణలో డిసెంబర్ 4న నైట్ 9:30కి ప్రీమియర్ షో పడబోతుంది. ఆ షోకి టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1121 ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రూ. 944 ఉంది ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఎట్ ద సేమ్ టైము సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే ఒక్కసారి అంటే మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్కి సంబంధించిన అంశం చూసుకుంటే 354 ఉంది తెలంగాణలో. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో తెలంగాణలో 354 పుష్ప 2కి సంబంధించినటువంటి టికెట్ అప్డేట్. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రూ. 324 ఉన్నట్టయితే సోషల్ మీడియా వేదికగా మనకి వినిపిస్తుంది. ఇక మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే అంటే ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అప్డేట్ ఒకలా ఉంటుంది అండ్ సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి అప్డేట్ మరోలా ఉంటుంది. మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మరోలా ఉండింది. సో మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసుకుంటే రూ. 531 తెలంగాణలో ఉన్నటువంటి అంశం అనమాట. ఇక ఆంధ్రాలో చూసుకుంటే రూ. 413 ఉంటుందైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి 'పుష్ప 2'కి సంబంధించినటువంటి టికెట్ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా మనకి వినిపిస్తున్నవి. ఇక డిసెంబర్ 4 9:30న షో పడబోతుందని మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే డిసెంబర్ 4 తర్వాత అంటే డిసెంబర్ 5 నుంచి చూసుకుంటే ఫస్ట్ 4 డేస్కి సంబంధించినటువంటి టికెట్ కాస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి. అది కూడా 354 ఉండబోతుంది. అంటే ప్రీమియర్ షోకి కాస్ట్ ఒకలా ఉంటే ఫస్ట్ 4 డేస్ ఇంకోలా ఉంటుంది అన్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో 354 అయితే తెలంగాణలో ఉంది. ఇక మల్టీప్లెక్స్లో చూసుకుంటే 531 ఉంది. అంటే సింగిల్ స్క్రీన్లో మాత్రానికి 354. ఒక పర్సన్ పుష్ప 2 సినిమా సింగిల్ థియేటర్లో చూడాలంటే రూ. 354 పెట్టాల్సిందే. ఇక మల్టీప్లెక్స్లో మాత్రానికి 531 ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది సోషల్ మీడియా వేదికగా. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్ డే నుంచి ఫస్ట్ 4 డేస్ తర్వాత చూసుకుంటే 5 నుంచి 12వ తారీఖు వరకు అంటే 5th డే నుంచి 12 డేస్ అలా ఆ క్యాలిక్యులేషన్ వేస్గా చూసుకుంటే రూ. 300 నార్మల్ టికెట్ ఉంటే రూ. 472 మాత్రానికి మల్టీప్లెక్స్లో ఉండింది. సింగిల్ థియేటర్లో మాత్రం రూ. 300, మల్టీప్లెక్స్లో మాత్రం రూ. 472 అంటే స్పష్టంగా అర్థమవుతుంది సోషల్ మీడియా వేదికగా. ఇక 13 డేస్ నుంచి 29th వరకు అంటే 13th నుంచి 29th వరకు చూసుకుంటే రూ. 200 సింగిల్ స్క్రీన్కి ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఇకపోతే 354 మాత్రానికి మల్టీప్లెక్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రీమియర్కి ఒక కాస్ట్ ఉంది, ఫస్ట్ 1 to 5th వరకు ఒక కాస్ట్ ఉంది, 13 డేస్ నుంచి ఇంకో కాస్ట్ ఉంది, అప్ టు 29th వరకు మరో కాస్ట్ ఉంది. అంటే ఒక సెగ్రిగేట్ చేశారనమాట. డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్, డే 3 కలెక్షన్స్ లాగా పుష్ప 2కి సంబంధించిన టిక్కెట్ల కాస్ట్ కూడా సెగ్రిగేట్ చేసేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 4th మాత్రానికి ప్రీమియర్ షో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 944 మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అది ప్రీమియర్ షోకి సంబంధించి అంటే అది మల్టీప్లెక్సా లేకపోతే సింగిల్ స్క్రీన్ అనేది పక్కన పెడితే ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇక డే 1 నుంచి 13 డేస్ వరకు చూసుకున్నట్టయితే రూ. 324 ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఇక మల్టీప్లెక్స్లో మాత్రానికి 413 అంటే రూ. 324 సింగిల్ స్క్రీన్లో ఉంటే మాత్రం మల్టీప్లెక్స్లో మాత్రానికి రూ. 413 అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నో హైక్స్ ఫ్రమ్ 14th 29th అప్ టు తెలంగాణలో మాత్రానికి 14 నుంచి 29 ఆ మధ్య ఏదైతే ఆ డేట్స్ కానీ లేకపోతే ఆ డేస్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని తర్వాత మాత్రానికి అంటే లైక్ ఆ మధ్య పీరియడ్లో మాత్రానికి హైక్ చేయడానికి లేదు. మనం మెన్షన్ చేశారు కదా వాళ్ళు ప్రీమియర్ షోకి
ఫస్ట్ డే షోకి, 5th డే షోకి, 13th డే షోకి ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో, ఎట్ ద సేమ్ టైము ఈ 14 నుంచి 29th వరకు మాత్రం హైక్ మాత్రం లేదు. అంటే ఏదైతే ఉంటుందో సో అది మాత్రమే కంటిన్యూ అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి పుష్ప 2కి సంబంధించినటువంటి టికెట్ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా ఏవైతే వినిపిస్తున్నాయో, ఏదైతే కనిపిస్తున్నాయో ఆ అప్డేట్స్ని త్రూ మ్యాగ్నా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.